Okay, welcome. So this is Itham Engineering College. That means Aditya Institute of Technology Management Technically. ఇక్కడ ఏంటంటే మనం ఉన్నది ప్రజెంట్ R&D సెల్లో ఉన్నాం. ఆల్రెడీ మనందరికీ తెలిసిన విషయం ఇదంతా కూడా R&D డిపార్ట్మెంట్ అనేది కొత్తగా ఎస్టాబ్లిష్ చేశారు. దానికి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఈయన డాక్టర్ దుబ్బా సంతోష్ కుమార్. అలాగే ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్గా R&D సెల్కి మనం వర్క్ చేస్తున్నారు మన డాక్టర్ నారాయణ తురాలి. సో ఇదండి ఇక్కడ ఇందులో యాక్చువల్గా పాయింట్స్ డిస్కషన్ ఏంటంటే మనకి ఈ R&D ఈ సెల్ పర్పస్ ఏంటి, అలాగే ఇప్పుడు చేసిన వర్క్ ఏంటి, అలాగే తర్వాత ఫ్యూచర్లో చేయబోతున్న వర్క్ ఏంటి, అలాగే డిఫరెంట్ పర్సనాలిటీస్కి అయితే స్టూడెంట్స్ కావచ్చు లేదా ఫ్యాకల్టీ కావచ్చు లేదా అదర్ పర్సన్స్ కావచ్చు డిఫరెంట్ అవేర్నెస్ పర్పస్ అంటే R&D పేపర్స్ ఏంటి, అలాగే స్కోపస్ ఇండెక్స్ ఏంటి, అలాగే ఎఫిలియేషన్స్ ఏంటి, అలాగే నేమ్స్ ఎలా రాయాలి, అలాగే స్ట్రక్చర్స్ ఏంటి, ఇది ఎలాగ ట్రైన్ చేశారు, ఎలాగ ట్రైన్ చేస్తారు, అలాగే మనం ఏం నేర్చుకుంటాం లేదా మనకు తెలిసింది ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేయడానికి మనం ఒక ఇంటరాక్షన్గా ఈరోజు చేద్దామని ప్రపోజ్ చేస్తున్నాం. సో కమ్ టు ద పాయింట్. ఫస్ట్ మనం మన సిపిసి R&D సెల్ కోఆర్డినేటర్ని అడుగుదాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్. అలాగే వెల్కమ్ నారాయణ గారు. సో ఫస్ట్ మీరు ఇప్పటి వరకు కూడా ఆల్రెడీ పెట్టి ఒక 6 to 8 months అవుతుంది కదండి. అవును. ఈ 8 monthsలో మీరు పిల్లలకు కానీ అలాగే మన క్యాంపస్ కానీ ఏ విధంగా అవేర్ చేశారు ఈ R&D సెల్ ఇంపార్టెన్స్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ టు బిగిన్ విత్ ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే స్ప్రెడ్ అవుతుంది అంటే ఏ విధంగా మేము ముందుకు తీసుకెళ్తున్నామని. ఒకటి ఏంటంటే సార్ ఇది ఒక విజన్తో పెట్టడం జరిగింది R&D సెంట్రల్ ల్యాబ్ అని చెప్పి R&D ల్యాబ్. మెయిన్ ఏంటంటే ఆ కల్చర్ డెవలప్ చేయాలి, R&D కల్చర్ డెవలప్ చేయాలి అనే ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే వన్స్ కల్చర్ డెవలప్ అయ్యాక దాన్ని పుష్ చేయని అవసరం లేదు. ఇన్ని పబ్లికేషన్స్ చేయండి, ఇన్ని ప్రాజెక్ట్స్ రాయండి, అది పుష్ చేయని అవసరం లేదు. ఆ కల్చర్లో భాగంగా వెళ్ళిపోతుంది, రన్ అయిపోతుంది. అకాడమిక్ కల్చర్ ఎంత స్ట్రాంగ్గా ఉంది మనది అంత ఆ లెవెల్కి తీసుకువెళ్ళాలి. అది విజన్ యాక్చువల్గా ఈ R&D ల్యాబ్ది. అయితే దాన్ని అది ఎక్కడి నుంచి బీజం పడాలి అంటే ఆబ్వియస్లీ మనకున్న రిసోర్సెస్ మేజర్ స్టేక్ హోల్డరు మేజర్ రిసోర్స్ ఎవరు రోల్ ప్లే చేస్తారంటే స్టూడెంట్స్. అయితే నాకు ఈ బాధ్యతలు చేపట్టింది November 1st, 2024. ఓకే. అయితే టిల్ దట్ టైం అంటే నేను 2019లో ఇక్కడ ఉన్నాను, మధ్యలో 2.5 years 3 years లేను. బట్ స్టిల్ నాకున్న ఇదేంటంటే పిల్లలు ఇక్కడున్న మన స్టూడెంట్స్ అది చేయగలుగుతారా లేదా, ఆ పేపర్ రాయగలుగుతారా లేదా అనేది ఒక ఇది ఉండింది, ఫ్యాకల్టీల్లోనే ఉంది, అది నాకు కూడా ఉండింది. నేనేదో ఫుల్గా చేసేస్తాననే కాన్ఫిడెంట్ తోటి ఏం లేదు. బట్ పాయింట్ ఏంటంటే November 1 ఆల్మోస్ట్ మీరు ఎప్పుడు సార్ జాయిన్ అయ్యారు? మిడ్ ఆఫ్ ది నవంబర్. సో మిడ్ ఆఫ్ ది నవంబర్ 3rd week 4th week అట్లా జాయిన్ అయ్యాము. అట్లా డిస్కస్ చేసుకుంటున్నాం, ఈ ల్యాబ్లో కూర్చొని డిస్కస్ చేస్తుంటే మనం పిల్లలతో రాయిపించలేమా పేపర్, ఇది మాకు వచ్చిన ఫస్ట్ క్వశ్చన్. అయితే కరెక్ట్గా మనం వాళ్ళని గైడ్ చేస్తే దే కెన్ రైట్ ద పేపర్ అనే ఫస్ట్ మేము కాన్ఫిడెన్స్ తీసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పైలట్ ప్రాజెక్ట్లా చేద్దాం. ఈ ఇయర్ ఉన్న 4th year స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మనం లాస్ట్ సెమిస్టర్ వాళ్ళని ఒక పైలట్ ప్రాజెక్ట్లా చేద్దాం, రాయిపించడానికి ట్రై చేద్దాం, చూద్దామని చెప్పి స్టార్ట్ చేసాం. ఆల్మోస్ట్ మనం స్టార్ట్ చేసింది December 2nd, December 3rd స్టార్ట్ చేసాం. అది ఎలా స్టార్ట్ చేసాం? అయితే అన్ని బ్రాంచెస్లో ఉన్న స్టూడెంట్స్ని చెప్పగలుగుతామా, మనది మెకానికల్ బ్రాంచ్ కదా, బోత్ ఆర్ మెకానికల్, చెప్పగలుగుతారేమో లేదా, బయట వాళ్ళకి కూడా చాలా డౌట్లు ఉండినవి, మాకు చాలామంది ప్రశ్నించారు. మాకైతే ఇది లేదు, ఎందుకంటే మేము ఓవరాల్ చెప్తాం. పేపర్ స్ట్రక్చర్ రాయిపించగలిగడానికి ఈసీ నాలెడ్జ్ మాకు డయోడ్లు ట్రయోడ్లు అవసరం లేదు. యూనివర్సల్ కంటెంట్. ఎస్ మనం డిస్కస్ చేసుకునేటప్పుడు ఇప్పుడు ఏంటి, ఒక పేపర్ రాయాలి అంటే మీరు ఏ ఇంపాక్ట్ ఫ్యాక్టర్ తీసుకున్నా, ఏ వరల్డ్ వైడ్ జర్నల్ గ్లోబల్ లెవెల్లో తీసుకున్నా సరే పేపర్ ఫార్మాట్ అదే ఉంటుందండి. మీరు థీసిస్ ఫార్మాట్ కానీ ఒక టెక్స్ట్ బుక్ ఫార్మాట్ కానీ ఫార్మాట్ మారిపోదు. నౌ కాన్సెప్ట్ మారుతుంటుంది. కాన్సెప్ట్ని ఆ జనరలైజ్డ్ ఫార్మాట్లో తీసుకొచ్చి కూర్చోబెట్టాలి, అదే మేము చేయాల్సింది. ఎగ్జాక్ట్లీ. సో దానికోసం ఏం చేసాం, మేము కలిపి డిస్కస్ చేసుకొని ఈవెన్ వీ సాట్ విత్ డీన్ శ్రీరాములు సార్ ఆల్సో. ఆయన అడిగాం, ఇట్లా సార్ ఇట్లా అనుకుంటున్నాం, దీనికి ఎట్లా ఉంటుందంటే
ఒకవేళ ఆయన కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారు. సో ఓవరాల్ మా డిస్కషన్ R&D వేణుగోపాల్ గారు కానీ ఈ R&D సెల్ తాలూకా టీమ్ డిస్కషన్ నుంచి వచ్చిన అవుట్పుట్ ఏంటంటే లెట్ us డిజైన్ ఎ కామన్ టెంప్లెట్. ఈ టెంప్లెట్ని మనం వాళ్ళని ఫుల్ఫిల్ చేయించిస్తే పిల్లలతోటి, ఎందుకంటే సార్ మీరు పేపర్ రాయండి, అబ్స్ట్రాక్ట్ రాయండి అంటే చాలా కష్టం వాళ్ళకి. ఆ అబ్స్ట్రాక్ట్ని క్వశ్చన్స్ లాగా ఫ్రేమ్ చేస్తే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి అంటే చాలా ఈజీ అనమాట. రామాయణం చెప్పండి అంటే చాలా కష్టం వాళ్ళకి. కానీ రాముడు వనవాసంకి ఎన్నాళ్ళు వెళ్ళాడు, ఆ తర్వాత సీత ఎన్నాళ్ళు రాముడి కోసం తప్పించింది, రాముడితో ఎప్పుడు యుద్ధం చేశాడు, రాముడితో ఎలా యుద్ధం చేశాడు, క్వశ్చన్ టు క్వశ్చన్ అలాగ అయితే ఆ క్వశ్చన్ తాలూకు ఆర్డరు మనం కరెక్ట్ వేలో పెట్టాలి. అది మేము చేసిన పని. మేము R&D సెల్ మేము డిస్కస్ చేసుకొని ఆ ఆర్డర్ కరెక్ట్ పెట్టాం అంతే. సో ఈ క్వశ్చన్ చాలా చక్కగా చెప్పారు. అంటే చాలా ఈజీ, అంటే ఒక కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యేట్టు చెప్పారు. అంతే. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేశాడు అనుకోండి వాడు, ఆటోమేటిక్గా పేపర్ రెడీ అవుతుంది. ఇది పిల్లడికి ఎప్పుడు అర్థమవుతుంది అంటే ఫుల్ పేపర్ రెడీ అవుతుంది కదా, అప్పుడు అర్థమవుతుంది ఓహో కంప్లీట్ రెడీ అయిందని. అందుకని మీరు స్టార్ట్ చేస్తే ఈవెన్ మై ఎంటెక్ స్కాలర్ ఆల్సో డూయింగ్ దట్. ఒక టేబులర్ ఫామ్ ఫస్ట్ ఈ అబ్స్ట్రాక్ట్ నుంచి లేకపోతే కంక్లూజన్ నుంచి ఒక పేపర్ నుంచి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయి. దట్ ఈస్ వాట్ కాల్డ్ యాజ్ లిటరేచర్ రివ్యూ, which will be more useful in introduction chapter of any journal article or conference article. సో నాకు తెలిసి ఆ రిజల్ట్స్ పిల్లలు చేసుకున్న విధానం చాలా సింపుల్గా చేసాం. ఖచ్చితంగా మేము AI వాడాం, దాని గురించి సార్ చెప్తారు. దాని మీద అపోహలు ఏవైనా ఉన్నాయో కంప్లీట్గా సార్ మీకు క్లారిటీ ఇస్తారు. అయితే కంప్లీట్గా ఏఐని వాడుకుంటూ పిల్లలతోటి కంప్లీట్ ఫినిష్డ్ ప్రోడక్ట్ అయితే కొంతవరకు రాబట్టగలిగాం. బట్ స్టిల్ మాకు ఎక్కడ ఛాలెంజింగ్ అనిపించింది అంటే ఈ 4.2లో టూ మెనీ డ్రైవ్స్ అది అవ్వడం మాకు బాగా క్లాష్ వచ్చింది. లేకపోతే మేబీ అవుట్పుట్ వుడ్ బి మోర్ ఈవెన్ బెటర్. అలాగే అదే నేను కూడా ఒక యాజ్ ఈసీ ఫ్యాకల్టీగా చూసాం అవుట్కమ్. మన ప్రాజెక్ట్స్ మన సెమినార్స్ అలాగే మా ప్రాజెక్ట్ చూస్తున్నప్పుడు కూడా చూసాం. ఒక సేమ్ ఫార్మాట్ టెంప్లెట్ ఉంది, ఒక లెటర్ సర్వేలో ఒక బాక్స్ లాగా పెట్టి ఇయర్, ఆథర్స్, ఆ కంటెంట్ ఏం కోట్ చేశారు ఈ విధంగా అది బాగుంది, చాలా ఎఫెక్టివ్గా ఉంది, మోర్ ఎఫెక్టివ్. అది R&D సెల్ వాళ్ళ తలకు గంట మొత్తం ఓవరాల్ టీమ్ డిస్కస్ అంటే టీమ్ వర్క్ చేస్తే ఎలా ఉంటుంది అన్నది అవుట్పుట్. అది అంటే ఇట్స్ యూనిక్ ఫ్లో, ఆ ఫ్లోలో పెట్టేసి సార్ చాలా బాగుంది సార్. నెక్స్ట్ అలాగే ఇప్పుడు మాస్టర్ చెప్పినట్టు ఈ పేపర్స్ అంటే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్లే, ఎవరైతే రీసెర్చ్ చేస్తారో అది ఫ్యాకల్టీ అవ్వచ్చు, స్టూడెంట్స్ అవ్వచ్చు, లేదా ఇండస్ట్రీ పర్సన్స్ అవ్వచ్చు. కొన్ని అపోహలు అయితే ఉంటాయి మనకి పేపర్ ప్రజెంట్ చేయడం అనేది. అసలు ఏ టైప్స్ పేపర్స్ ఉన్నాయి, అలాగే స్కోపస్ అంటే ఏంటి, అలాగే ఎస్ఏ ఏంటి, దాని ఇంపాక్ట్ ఏంటి అనే దాని గురించి కొంచెం చెప్పండి. ఎగ్జాక్ట్లీ స్కోపస్ అనేది ఒక డేటాబేస్ సార్. అది రైట్. స్కోపస్ తర్వాత వచ్చేది ESCI, దాని తర్వాత ఎమర్జింగ్ సైన్స్ సైటేషన్ ఇండెక్స్, దాని తర్వాత సైన్స్ సైటేషన్ ఇండెక్స్ ఎక్స్పాండెడ్. ఓకే. సో అన్నిటికన్నా గ్రేటర్ SCI, ఓకే, మీకు తెలుసు. దాని తర్వాత ESCI, స్కోపస్ అనేది దట్ ఈస్ ఓన్లీ ఇండెక్సింగ్. ఓకే. ఆ ఇండెక్సింగ్లో ఉండే జర్నల్స్ మాత్రము స్కోపస్ ఇండెక్స్ అంటాం. ఈవెన్ అది SCI అయినా ఉండొచ్చు, ESCI అయినా ఉండొచ్చు, స్కోపస్ ఇండెక్స్ జర్నల్స్ కూడా ఉండొచ్చు. ఓకే. సో ఇక్కడ విషయం ఏంటంటే దీనికి వేరే కంటెంట్, దానికి వేరే కంటెంట్ ఏమి ఉండదు, అంతా ఒకే కంటెంట్. ఇప్పుడు మనం ఏంటంటే మనం డ్రా చేసినప్పుడు కూడా అర్థమైద్ది మనకి, ఓకే ఇది ఆ లెవెల్ వర్క్ కాదు కాబట్టి చలో వి విల్ గో ఫర్ స్కోపస్ ఇండెక్స్ జర్నల్. అంటే ఆ డేటాబేస్ దానికన్నా ఈ వెబ్ ఆఫ్ సైన్స్ డేటాబేస్లో ఉండే జర్నల్ కాకుండా స్కోపస్ డేటాబేస్ ఉండే జర్నల్లో మనం పబ్లిష్ చేస్తాం. సో చాలామంది ఏం చేస్తారంటే కాన్ఫరెన్సెస్ ఉంటాయి కదా సార్, అదే కాన్ఫరెన్స్ సిరీసెస్ ఉంటాయి, లెక్చర్ నోట్స్ ఉంటాయి, బుక్ చాప్టర్స్ ఉంటాయి, దాంట్లో కొందరు ఇదే వర్క్ని పబ్లిష్ చేస్తారు. సో మేమేమంటామంటే ఓకే మీరు మంచి వర్కే చేశారు, కొంచెం మీరు ఎవరైతే స్టూడెంట్స్ నుండి కలెక్ట్ చేసుకున్న ఏవైతే మ్యాన్స్క్రిప్ట్స్ ఉన్నాయో ఫ్యాకల్టీ వాళ్ళు కొంచెం ఎఫర్ట్స్ పెట్టి కొంచెం కొంచెం దాన్ని డెవలప్ చేసి ఒక బ్యూటిఫికేషన్ మంచి ప్రెజెంటేషన్ ఇచ్చారనుకోండి పేపర్లోన, వీఆర్ వెయిటింగ్ ఫర్ కాన్ఫరెన్స్ సిరీస్ బుక్లెట్స్. ఇప్పుడు కాన్ఫరెన్స్ సిరీస్ ఒక 6 months తర్వాత ఏదంటే ఇప్పుడు నుండి మన దగ్గర మ్యాన్స్క్రిప్ట్ మన దగ్గర ఎందుకు అలాగే పెట్టుకోవాలి, మన ల్యాప్టాప్లో కానీ మన దగ్గర ఎందుకు అలా సేవ్ చేసుకోవాలి. మనం ఒక 15-20 days బాగా వర్కౌట్ చేసి దాని మీద మంచి ప్రెజెంటేషన్, మంచి బ్యూటిఫుల్ ఇమేజెస్ పెట్టి మీరేమైనా చేయగలరంటే మీకు ఎలాగా ఎవ్రీ ఫ్యాకల్టీ దేనో స్టూడెంట్స్ ఏం వర్క్ చేస్తారో వాళ్ళకి తెలుసు. వాళ్ళకి మరి కొంచెం రిజల్ట్స్ని కొంచెం అనలైజ్ చేశారనుకోండి, ఈ స్కోపస్ ఇండెక్స్ జర్నల్స్ ఏవైతే ఉన్నాయో యూ కెన్ ఈజీలీ ఆస్క్ టు ChatGPT. మీరు టైటిల్ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఏమైతే కాన్ఫరెన్స్ కన్నా కొంచెం వర్క్ చేస్తే
అది బెటర్గా ఎగ్జాక్ట్లీ అంటే సార్ చెప్పిన పాయింట్ ఇంకా రాగా చెప్పాలి అంటే, ఈయన ఒక బిర్యానీ షాప్ పెట్టాడు, నేను ఒక బిర్యానీ షాప్ పెట్టాడు అనుకుందాం. ఈయన బిర్యానీ మామూలుగా అమ్ముతున్నాడు, జస్ట్ వండుతున్నాడు, ఇట్లా బౌల్లో తీసుకెళ్ళి అమ్ముతున్నాడు. బట్ ఈయనేం చెప్తున్నాడు, ఈయన చెప్పింది నేనేం చేస్తున్నానంటే మంచిగా బిర్యానీ ఆయన ఉన్న టేస్ట్లోనే వండుతున్నాను. క్యారెట్లు చిన్న ముక్కలు చాప్ చేసి, నెక్స్ట్ పనీర్ చిన్న చాప్ చేసి, అలాగా గ్రీన్ మంచి బ్యూటిఫికేషన్ అనమాట. అంటే బిర్యానీ విత్ బ్యూటిఫికేషన్ ఖచ్చితంగా ఇటే అట్రాక్ట్ అవుతారు. ఈయన ఏమంటారంటే కాన్ఫిడెన్స్, పిల్లలు మీకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉన్నా సరే, చిన్నగా బాగా వర్క్ చేశారా, మంచి వర్క్, కానీ దాన్ని ప్రజెంటేషన్ పెంచి డయాగ్రామ్స్ తోటి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళొచ్చు అని చెప్తున్నాడు ఈయన. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే మనం కాన్ఫిడెన్స్ కోసం వెయిట్ చేస్తాం. ఆ వెయిట్ పీరియడ్లో మన దగ్గర రా కాపీ ఉంది కదా, దాన్ని ఎందుకు వెయిట్ చేయించాలి? మన దగ్గర ప్లాన్ బి మన దగ్గర ఉంది ఆల్రెడీ. ప్లాన్ బి ఏంటి, ఇన్ కేస్ జర్నల్లో అవ్వకపోతే మన దగ్గర ప్లాన్ బి ఏంటి, కాన్ఫరెన్స్లో మనం సబ్మిట్ చేయాలని ప్లాన్ బి ఉంది. ఆ వెయిటింగ్ టైం పీరియడ్లో ఈ పేపర్ని కొంచెం డెవలప్ చేసి వేరే జర్నల్లో వేసామనుకోండి, ఇఫ్ ఇట్ విల్ బి యాక్సెప్టెడ్ అనుకోండి, ఇక్కడ డబ్బులు సేవ్ అయితే మీకు కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. అది అలాగే ఇప్పుడు మనం ఈ జర్నల్ చేస్తున్నప్పుడు సైటేషన్స్ అంటే మన ఎఫిలియేషన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐటమ్ ఉంది ఆదిత్య, ఇక్కడ మనకి ఏంటంటే రకరకాల డిస్కస్ చేస్తుంటే రకరకాల పాయింట్స్ వస్తాయి. మన ఫర్ ఎగ్జాంపుల్ నారాయణ తురాలి ఈజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఐటమ్ ఇంజనీరింగ్ కాలేజ్. ఈ ఆదిత్య ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ అని చేస్తే బాగుంటుందా, లేకపోతే ఐటమ్ అని చూస్తుంది ఏది విచ్ ఇస్ ద సూటబుల్ ఫర్ ద గ్రోయింగ్ ఆఫ్ ఐటమ్ ఇన్స్టిట్యూట్, అవర్ ఇన్స్టిట్యూట్? మనదే కదా, ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ ఎఫిలియేషన్ ఉండాలంటే ఎగ్జాక్ట్లీ. ఇక్కడ విషయం ఏంటంటే సార్, మోస్ట్ ఆఫ్ ద పేపర్ నేను ఎంతవరకు అయితే చూసాను అంతవరకు కూడా ఎక్కడ కూడా మన డిజిగ్నేషన్ ఉండదు. ఎందుకంటే మేబీ ఈ రోజు మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ అయ్యి ఉండొచ్చు, రేపు పొద్దున ప్రొఫెసర్ అవుతారు, టెంపరీ. కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఈసీఈ, డిపార్ట్మెంట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, దట్ ఈస్ ద పర్మనెంట్. ఓకే, దట్ ఈస్ ద డిపార్ట్మెంట్ డిజిగ్నేషన్ అయిపోయింది. దాని తర్వాత కమింగ్ టు ది కాలేజ్. ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు ఎస్ఏ పేపర్, నేను సమ్ ఎస్ఏ పేపర్ ఉంది, సమ్ ఎగ్జాంపుల్ ట్రైబాలజీ ఇంటర్నేషనల్. ట్రైబాలజీ ఇంటర్నేషనల్ మ్యాన్స్క్రిప్ట్ సబ్మిట్ చేసేటప్పుడు మన కాలేజ్ పేరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మీరు కాలేజ్ పేరు ఎంటర్ చేస్తే ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ అని కొడితే అక్కడ శ్రీకాకుళం అని వస్తేనే క్లిక్ చేయాలి. సో యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ చాయిస్. మీరు అక్కడ ఐతమని టైప్ చేస్తే అక్కడ రాదు. అక్కడ మీరు ఏ నేమ్ అయితే ఇస్తారో అది వాళ్ళు చెప్పిన నేమ్ మాత్రం మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఎలా అంటే సార్, ఇప్పుడు ఛాన్సెస్ ఉంటాయి, చాయిసెస్ ఉంటాయి కదా, మీరు ఫిల్ చేసినాక కింద సజెషన్స్ వస్తాయి, దాన్నే క్లిక్ చేయాలి. అది లేదు అనుకుంటే మాత్రం అది ఇన్కంప్లీట్, ఫిల్ అవుతుంది. సో చాలామంది ఇప్పుడు ఈ ఐటమ్ అని ఎక్కడ రాస్తారంటే కాన్ఫరెన్స్ పేపర్లు అనుకోండి, దానికి ఏం డేటాబేస్ ఉండదు, మీరు సబ్మిట్ చేయాలి పేపర్లో. సో మనం ఐటమ్ అని రాసేస్తాం అక్కడ. కానీ వెన్ కమింగ్ టు ది స్కోపస్ అయినా సరే, ఎస్సీ పేపర్లు అయినా సరే, మీరు ఐటమ్ అని పెట్టడానికి కుదరదు. అక్కడ ఐటమ్ అని పెట్టకుండా, అది ఎందుకంటే డేటాబేస్ కదా, అక్కడ మీరు కాలేజ్ పేరు టైప్ చేసి అంటే సజెషన్స్లో ఉంటుంది ఆల్రెడీ మన కాలేజ్ పేరు, జస్ట్ క్లిక్ చేస్తే చాలా ఆటోమేటిక్గా ఫిల్ చేసుకుంటుంది. మీరు మ్యాన్స్క్రిప్ట్లో మాత్రం అక్కడ ఏ డేటాబేస్లో ఏ పేరు అయితే ఉందో మ్యాన్స్క్రిప్ట్లో అదే పేరు పెడితే చాలా బెటర్. ఎందుకంటే స్కూపస్ ఇండెక్స్లో, స్కూపస్ మన కాలేజ్ ఇండెక్స్లో మన కాలేజ్ ఫుల్ నేమ్ ఉంది, ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్. అయితే మన షార్ట్ కట్లో లేదు. సో స్కూపస్ డేటాబేస్ ప్రకారం మనము ఈ ఎగ్జాక్ట్లీ చేసుకుంటే మంచిది. ఇన్ కేస్ మీరు ఐటమ్ అని పెట్టుకున్నారనుకోండి, మేబీ పబ్లిష్ అయిపోయిన తర్వాత ఇది డేటాబేస్లోకి రాలేదనుకోండి, నోటిఫైడ్ కాదు, ఎగ్జాక్ట్ నోటిఫైడ్ అయ్యింది. దాని తర్వాత దేర్ ఈజ్ ఏ వన్ చాయిస్ ఉంది, మనం మళ్ళీ స్కూపస్ వాళ్ళకి మెయిల్ రాయాలి, అంత ఎందుకు, రాసేటప్పుడు సబ్మిట్ చేసేటప్పుడే మనం ఇలా సబ్మిట్ చేసామనుకోండి, వెంటనే కాలేజ్ పేరుని వెంటనే డేటాబేస్లోకి ఎంటర్ చేసుకుంటుంది అది. ఇది సార్. నెక్స్ట్ అలాగే ఇప్పుడు వరకు చేశారు వర్క్, అందరూ చూసాం, మేము మా డిపార్ట్మెంట్ ఫీల్ అయ్యాం, చూసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏమైనా ఫ్యూచర్ స్కోప్ ఏంటి ఈ R&D సెల్ గురించి? రీసెంట్గా మేము శ్రీరాములు సార్తో కూడా, డీన్ సార్తో కూడా డిస్కస్ చేసాం, ఏంటి నెక్స్ట్ ఎట్లా చేద్దాం అంటే. మొన్న జనవరిలో ఫిబ్రవరిలోనే కూడా మాకు కాంప్లికేషన్స్ అర్థమైనాయి. 4-2 చేస్తే ప్లేస్మెంట్స్కి చాలా డిస్టర్బెన్స్ అయింది. దాని నుంచి తీసుకున్న డెసిషన్ ఏంటంటే 4-1లోకే R&D క్లాసెస్ తీసుకుని వద్దాం అనేది ఒక డెసిషన్. ప్రిన్సిపాల్ సార్తో కూడా దాన్ని మాట్లాడాం, ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ పడింది. సో అది ఆల్రెడీ నోటిఫికేషన్ వెళ్ళింది ఆల్ డిపార్ట్మెంట్స్, అది ఓకే, అది మీకు తెలిసి ఉంటుంది. అయితే నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, మాకు కొంతమంది ఫ్యాకల్టీ వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఎట్లా ఉందంటే, మేము పర్సనల్గా కూడా విన్నాము, వాళ్ళు వచ్చి చెప్పారు, ఈ పిల్లలకి ఇచ్చే నాలెడ్జ్ ఫ్యాకల్టీలకి ఉంటే ఇంకా బెటర్ కదా, ఇంకా బెటర్ వర్షన్ అంటే అక్కడ చేస్తున్నది మేము ఇక్కడ క్రాస్ చెక్ చేసి క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి, సో దట్ ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కదని కొంత ఫ్యాకల్టీ జెన్యూన్గా వచ్చి మాకు చెప్పున్నారు. ఐదర్ ఈయనకు కూడా మాకు కూడా చెప్పున్నారు. అదే ఎందుకంటే ప్రతి ఫ్యాకల్టీకి కూడా సబ్జెక్ట్ ఉంటుంది, నాలెడ్జ్, బట్ దాన్ని స్ట్రీమ్ లైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో వీ టాక్ టు అవర్ డీన్ సార్, శ్రీరాములు సార్. ఆయన ఇచ్చిన ఇన్పుట్ ఏంటంటే, ఒక వర్క్షాప్ లాగా
అట్లా అనుకుంటే బెటర్ కదా, మేము కూడా ఆయనతో డిస్కషన్లో చేద్దాం, ప్లాన్ చేద్దాం దానికి ఉన్నట్టు ఆయన అన్నారు. జనరల్ చేస్తున్నారు, జనరల్ అంటే ఎట్లా అంటే హ్యాండ్స్ ఆన్ వర్క్షాప్ చేద్దాం అనుకుంటాం. నాట్ లైక్ ఏదో జనరలైజ్డ్ వర్క్షాప్ కాకుండా నారాయణ సార్ నేను కూడా దానికి ఇచ్చేస్తున్నాము, ప్రిపేర్ చేస్తాం ఏం చేయాలి ఎగ్జాక్ట్లీ. సో దట్ మేము ఈ ల్యాబ్లోనే ముందే పేపర్ వర్క్ చేసి శ్రీరామ్ సార్ చూపిస్తే, డీన్ సార్ చూపిస్తే హీ విల్ హ్యావ్ అన్ ఐడియా, సెట్ అన్ ఐడియా ఎట్లా వెళ్తుంది. ఆయన మళ్ళీ చిన్న కరెక్షన్స్ ఏమైనా ఉంటే చేస్తారు. సో ఓవరాల్ ఇది ఏంటంటే ఒక హ్యాండ్స్ ఆన్ వర్క్షాపు జబర్దస్తి ఎవరికి ఉండదు. ఇన్ ఎనీ ఫ్యాకల్టీ బై ఫోర్స్ రావాలి ఖచ్చితంగా ఏం కాదు. ఒక్క ఫ్యాకల్టీ వచ్చినా సరే మేము వర్క్షాప్ జెన్యూన్గా చేసి పెడతాం. ఒక్క ఫ్యాకల్టీ వచ్చినా సరే నాకు ఇంట్రెస్ట్ ఉంది సార్ నేను ఈ వర్క్షాప్లో చేస్తానంటే 6 days 5 days తెలియదు సార్, డిజైన్ చేస్తున్నాము వర్క్షాప్ని, మేము ఖచ్చితంగా ఆ ఒక్క ఫ్యాకల్టీకి చిత్తశుద్ధిగా చెప్తాం. 100 మంది వస్తే 100 మంది, ఎవరికి బై ఫోర్స్ ఇంతకు ముందు ఎప్పుడు చేసినట్లు ఖచ్చితంగా రావాలి, హెచ్ఓడీలు వాళ్ళని పంపించాలనేది ఉండదు. వాలంటరీలీ ఎనీ ఫ్యాకల్టీ ఇంట్రెస్ట్ ఉంటే ఒక్క ఫ్యాకల్టీ వస్తే ఒక్క ఫ్యాకల్టీకి కూడా మొత్తం డిజైన్ చేసిన వర్క్షాప్ అంతా చెప్తాం. రైట్ సార్, అది ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే అందరికీ కూడా అన్ని తెలియ విషయాలు. ఎగ్జాక్ట్లీ అంతే సార్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు రెఫరెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు చాలా మంది రివ్యూ పేపర్ రాస్తారు, ఒక 70-60 రెఫరెన్సెస్ బై హ్యాండ్ వాళ్ళు టైప్ చేసి పెట్టుకుంటారు వాళ్ళు, బై హ్యాండ్ అంటే మాన్యువల్గా మన పబ్లికేషన్లో. ఇప్పుడు అక్కడ ఏంటంటే ఒక 39th రిఫరెన్స్ ఏం చేయాలంటే తీసుకొచ్చి ఫస్ట్లో పెట్టాలి, ఫస్ట్ తీసుకొచ్చి 50లో పెట్టాలి, 50 తీసుకొచ్చి లాస్ట్లో పెట్టాలి. ఇప్పుడు బై హ్యాండ్ చేయాలంటే ఎంత కష్టమైద్ది, మళ్ళీ అవన్నీ నెంబర్లు మార్చుకోవాలి, ఇది తీసుకొచ్చి అక్కడ పెట్టాలి. ఇట్ విల్ బి టేక్స్ మోర్ దెన్ 1 to 2 hours కాదు, ఒక హాఫ్ డే అని పట్టవచ్చు. బట్ ఈ రిఫరెన్స్ మేనేజర్లు కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, లైక్ జొటోరో కానీ ఈ వీళ్ళు ఎల్స్వేర్ మెండిలీ కానీ, ఆ సాఫ్ట్వేర్ యూస్ చేసామనుకోండి, ఒక్క సింగిల్ క్లిక్ చేశారనుకోండి, మీరు ఎక్కడ ఏ పొజిషన్లో పెట్టాలని సరే ఒక్క సెకండ్లో పెట్టేయచ్చు అది. ఇవన్నీ కూడా ఫ్యాకల్టీ నేర్చుకున్నారనుకోండి, ఏం లేదు సార్. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ 70 చేయాలంటే హాఫ్ డే పడుతుంది ఎందుకులే అని వాళ్ళు పెద్ద దూరం ఉంటారు. ఈ సాఫ్ట్వేర్స్ నేర్చుకున్నారనుకోండి వాళ్ళు, ఇట్ విల్ బి డెడ్ ఈజీ కదా. అప్పుడు గంట చేసేది ఒక సెకండ్లో చేయొచ్చు కదా. సో అలాంటివి ఏమైతే అంటే మనకి మళ్ళీ వాళ్ళకి మోటివేషన్ పెరుగుతుంది, దాంట్లో వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది, ఈజీ చేయొచ్చు అని. ఆ ఎలా ఈజీగా ఎలా చేయాలి అన్నదే మేము చెప్తాం వాళ్ళకి. అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఖచ్చితంగా సార్ కొన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని విషయాలు ప్రజెంట్ చేయడంలో ఈయనకున్న ఐడియాలు నాకు ఉండకపోవచ్చు, నాకున్న మీకు ఉండకపోవచ్చు. సో ప్రజెంటేషన్ ఐడియాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈసీ వాళ్ళకు ఒక విధానంలో ప్రజెంట్ చేస్తుంటారు సార్, ఒక స్ట్రక్చర్లో ప్రజెంట్ చేస్తుంటారు. మా మెకానికల్ ఒక విధానంలో ప్రజెంట్ చేస్తాం. కామన్గా ఇద్దరం ఒక దగ్గర కూర్చుంటే ఏమవుతుందంటే, మీ ప్రజెంట్ చేసే విధానం మాకు పనికి రావచ్చేమో, ఎక్కడో ఇన్నోవేటివ్ థాట్ రావచ్చేమో. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు అంతా హైబ్రిడైజేషన్. అది సో సార్ ఎస్సీఐ అంటే చాలామందికి ఇదేంటంటే అలాగంటే మేమేదో ఇలా ఈగానే ఎస్సీఐ అలా వచ్చేది సార్. మేము కూడా రిజెక్షన్లు చూస్తుంటాం, 15-20 రిజెక్షన్లు, నేను ఒక్కొక్క పేపర్కి 15-20 రిజెక్షన్లు చూసిన వాడినే. మేమేదో ఎస్సీఐ ఇదని కాదు, బట్ the secret behind SCI is good presentation. Exactly. Ante nothing else sir. Right. The biggest secret behind any SCI paper you take, మీరు చూస్తే చాలా SCI పేపర్ల కంటే కాన్ఫరెన్స్ పేపర్లు బాగుంటాయి, బట్ ఓన్లీ ప్రెజెంటేషన్ లాగింగ్ అనమాట. కాన్ఫరెన్స్ మీరు బ్యూటిఫుల్గా ఎక్స్ట్రాడినరీగా ప్రజెంట్ చేశారా, దెన్ గన్ షాట్గా మీకు 15 ఓపిక మీద 20-25 రిజెక్షన్లకు రెడీగా ఉండండి. అంతే. రిజెక్షన్స్ కామన్. ఇప్పుడు రీసెంట్గానే 7 months అయింది సార్, నేను ఫస్ట్ కరెస్పాండింగ్ అతరుగా ఉన్నాను, అదొక 12 దగ్గర రిజెక్ట్ అయింది. నెక్స్ట్ రూప్ సందీప్ సార్ గారు, ఆయన ఒక 7-8 రిజెక్షన్లు చూశారు. తురాలి సార్కి ఇచ్చాము, ఈయన ఒక 2-3 రిజెక్షన్ల తర్వాత అండర్ రివ్యూలోకి వెళ్ళింది, ఈయన చేయ అదృష్టం పలికింది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే సార్, రిజెక్షన్స్ కామన్, ఇవి కామన్. ఓకే, మీరు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నా ఫస్ట్ పేపర్ 6 సార్లు రిజెక్ట్ అయింది, 2 సంవత్సరాలు. అదే జర్నల్లో 3 పబ్లికేషన్స్ ఉన్నాయి నాకు. ఇప్పుడు ఒకనొక టైంలో ఆ జర్నల్లో నాకు రావాలంటే నాకు 2 years పట్టింది. అది ఇప్పుడు 2 months రివిజన్ ఇస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ అర్థమైంది ఇతను మనల్ని వదిలిపెట్టేటట్లేడు అని. ఆ జర్నల్ వాళ్ళకి కూడా అర్థమైంది. అండ్ సెకండ్ తెర వెనక ఇంకోటి ఏంటంటే, ఈయన ఆ లెవెల్కి రీచ్ అయిపోతాడు. ఆ 2 years రిజెక్షన్లతో SCI లెవెల్కి రీచ్ అయిపోతాడు ఆ రైటింగ్. ఇంకోటి ఏంటంటే సార్, అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు డేటా పాయింట్స్ని టేబుల్ పెట్టే కన్నా గ్రాఫికల్ ప్రెజెంటేషన్ చేస్తేనే బెటర్. ఎందుకు బెటర్ అంటే, ఇప్పుడు మీరే ఉన్నారు సార్, బెస్ట్ ఎగ్జాంపుల్ మీరే సార్. మీకు ఒక పేపర్ రివ్యూకి వస్తుంది, మీ దగ్గర అన్ని మీరు పెద్ద టేబుల్ ఫామ్ పెట్టేస్తారు, ఇంత పెద్ద టేబుల్స్ ఉంటాయి, మీరు అన్ని చూసే అంత టైం ఉంటుందా మీ దగ్గర? సింపుల్గా ఏం చేస్తారు, మీరు
సింపుల్ రిజెక్ట్ చేస్తారు, ఇది రాస్తున్నాను రిజెక్ట్ చేస్తారు. అదే మీరు బ్యూటిఫుల్గా ప్రెజెంటేషన్ చేసి మీరు కంప్యూటర్లో చూసినట్టు మీ కళ్ళు జిగ్గుమని అనుకోండి, ఎగ్జాక్ట్లీ చూసినట్టు ఓకే ఈ పాయింట్ దగ్గర ఎక్కువ వచ్చింది, ఈ పాయింట్ దగ్గర తక్కువ వచ్చింది, మీకు ఏమనిపిస్తుంది ఒక చిన్న కామెంట్ ఇచ్చేద్దాంలే అని. సో మరి ఇక్కడ ఏంటంటే అన్నిటికన్నా రిప్రజెంటేషనే చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత బ్యూటిఫుల్గా మీరు చేశారనేది ఇంపార్టెంట్. పబ్లికేషన్ ఆ లెవెల్లో కొంచెం చేశారనుకోండి, మీరు ఎంత థర్డ్ క్లాస్ వర్క్ అయినా సరే ఫస్ట్ క్లాస్లో పబ్లిష్ అయిపోతుంది. ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ ప్లాగరిజం చెక్ ఉంటుంది కదండి, అది మెయిన్ పాయింట్. పేపర్స్కి రెఫరెన్స్తో ఇంక్లూడా లేకపోతే ఎక్స్క్లూడ్, బిబ్లియోగ్రఫీకి ఎక్స్క్లూడ్. సార్ ఇంకోటి నారాయణ సార్కి ఇంకొక ఇది చెప్పండి సార్, అసలు ఈ ప్లాగరిజం ఈ బిబ్లియోగ్రఫీ అని కాదు, ఆల్మోస్ట్ మనం చేయించిన వర్క్ కూడా పిల్లలతో మ్యాక్సిమం ఏఐ తోటి హెల్ప్ తీసుకున్నాం. దాని గురించి అసలు అపోహలు తీసేయండి. నేను క్వశ్చన్ అడుగుతాను చెప్పండి సార్. ఇప్పుడు చాలా మంది ఏంటంటే జనరల్ నోషన్ ఉన్నప్పుడు ప్రతి పేపర్ కూడా ఏ అయితే చేసేస్తే అది యాక్సెప్ట్ అవుద్దా లేకపోతే ప్లాగరిజం వస్తుందా, దాని క్లియర్గా ప్రతి పర్సన్కి అర్థమైన సార్. ఎగ్జాక్ట్లీ సింపుల్గా ఒకే ఒక మాట చెప్తాను సార్. ప్లాగరిజం అంటే దొంగతనం. ఒకరి దగ్గర దొంగతనం చేసి అతనికి తెలియకుండా మీరు వేరే దగ్గర పబ్లిష్ చేయడం. ఇక్కడ విషయం ఏంటంటే చలో కమింగ్ టు ది చాట్‌జీపీటీ, ప్లాగరిజం గురించి డిస్కస్ చేశాం కాబట్టి చాట్‌జీపీటీలోకి వద్దాం. చాలామంది ఏమనుకుంటున్నారంటే చాలా అపోహలు ఉన్నాయి, చాట్‌జీపీటీ డిటెక్షన్ అవేం లేవు. ఏ జనరల్ డేటాబేస్లో వాళ్ళకి అంత సీన్ లేదు. వాళ్ళకు ఒక మాట ఏం చెప్తారంటే మీరు లాంగ్వేజ్ యూస్కి కానీ చాట్‌జీపీటీ వాడుకుంటే దెన్ వి విల్ కన్సిడర్ దట్. మీరు జనరల్లో వేసేటప్పుడే సబ్మిట్ చేసేటప్పుడే ఒక పాయింట్ ఉంటుంది అక్కడ, మీరు అక్నాలజ్మెంట్ కూడా ఇవ్వచ్చు చాట్‌జీపీటీకి మీ పేపర్లో. థ్యాంక్ యూ చాట్‌జీపీటీ ఫర్ ఇంప్రూవింగ్ మై లాంగ్వేజ్, అసిస్టింగ్ మీ ఇన్ లాంగ్వేజ్ అక్నాలజ్మెంట్ ఇవ్వచ్చు, తప్పలేదు. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే సార్ ఒకటి రీసెంట్ ఐఐటి డైరెక్టర్ కోజికోడే డైరెక్టర్ ఆల్సో గేవ్ ఎ స్టేట్మెంట్. ఎగ్జాక్ట్లీ సార్, జర్మనీ వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, చైనీస్ వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, వాళ్ళ పేపర్లన్నీ ఇంగ్లీష్లోనే ఉంటాయి. ఎట్లా ఉంటాయి సార్ అవి? వితౌట్ హెల్ప్ ఏ ట్రాన్స్లేటర్ హెల్ప్ లేకుండా వాళ్ళు చేస్తారా వాళ్ళు? సో ఇక్కడ విషయం ఏంటంటే మనకు ఒక అపోహలు తొలగిపోవాలి. ఇంకొకటి ఇక్కడ ఇది ఫస్ట్ది. సెకండ్ది ఏంటంటే ఇప్పుడు చూడండి, నేనే ఉన్నాను, చాట్‌జీపీటీకి ఏం అడుగుతానంటే నాకు ఆ డేటా తీసుకొచ్చి ఇవ్వు అని అడుగుతాను. ఆ డేటాని చాట్‌జీపీటీ ఇస్తుంది, ఎందుకంటే అది ఏఐ సాఫ్ట్వేర్ అందరికీ తెలుసు. ఆ డేటాని కాపీ చేసి నా మ్యాన్స్క్రిప్ట్లో దట్ ఈస్ చాలా తప్పు. అది అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే దాని కాన్సిక్వెన్సెస్ మనం ఫేస్ చేయాలి. కానీ మీ వర్క్ కోసం మీకు వచ్చి రాని ఇంగ్లీష్లో రాసి చాట్‌జీపీటీకి వచ్చి రీరైట్ చేయమని చెప్పారు అనుకోండి గుడ్ ఇంగ్లీష్లో, అది తప్పు కాదు, ఎందుకంటే మీరు హెల్ప్ తీసుకున్నారు. కానీ చాట్‌జీపీటీలో కాపీ చేసి మీ దీంట్లో పెట్టుకోవడం చాలా రాంగ్ అనమాట. ఈవెన్ ఇమేజెస్, టేబుల్స్, వాట్ ఎవర్ ఏదైనా సరే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఒక కాన్సెప్ట్ ఉందండి, ఆ కాన్సెప్ట్ మన మదర్ లాంగ్వేజ్లో రాసి మీరు కాన్సెప్ట్ చాట్‌జీపీటీకి ఇవ్వాలి. మీరు ఇచ్చి ఇంగ్లీష్లో వచ్చింది అనుకోండి, దాన్ని తప్పేం లేదు. అది గూగుల్ ట్రాన్స్లేటర్ అయితే చాట్‌జీపీటీ అయితే దానిలో ఒక చిన్న జాగ్రత్త తీసుకోవాలి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ because of the 7% rise in temperature, 2.3 pressure is decreased అని ఉంది అనుకోండి స్టేట్మెంట్. నౌ ఈ స్టేట్మెంట్ నేను చాట్‌జీపీటీలో రాసి ఇంప్రూవ్ ఇంగ్లీష్, కరెక్ట్ గ్రామర్ అని ఏదో రాస్తాను, ఓకే రీరైట్ అని చెప్పి. అక్కడ ఆ 7%, 2.3% ఉన్నాయే, డోంట్ గివ్ డైరెక్ట్ ఒరిజినల్ వాల్యూస్ ఆఫ్ యువర్ మెనుస్క్రిప్ట్. ఫేక్ వాల్యూస్ ఇవ్వండి. ఫేక్ వాల్యూస్ ఇచ్చి ఓన్లీ ఇంగ్లీష్ని తీసుకొని వచ్చి కాపీ పేస్ట్ చేసుకొని వచ్చి ఆ ఫేక్ వాల్యూని మీ ఒరిజినల్ వాల్యూతో రీప్లేస్ చేయండి. అదర్వైజ్ మీరు ఇచ్చిన ఒరిజినల్ డేటాని పట్టుకొని మీదే దొంగ అని చూపిస్తుంది. మీ డేటా ఇంపార్టెంట్. ఇంగ్లీష్ పదాలు ఉన్నాయి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది, నో ఇష్యూస్ విత్ దట్. అండ్ ఇంకా చెప్తున్నారు ఏంటంటే ఇంకా యూస్ చేయండి బెటర్ ఇంగ్లీష్. ఆబ్వియస్లీ ఒక టెక్నాలజీ వచ్చింది మన లాంగ్వేజ్ని ఇంప్రూవ్ చేస్తుంది అంటే ఇట్ ఈస్ గుడ్ టు యూజ్ టూల్. లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ కోసం పేపర్ మొత్తం ఏఐతో రాసుకోండి పర్వాలేదు, బట్ డేటా మస్ట్ బి ఒరిజినల్. అదే ఇప్పుడు దీన్ని బట్టి నాకు ఏం అర్థం అవుతుందంటే ఇప్పుడు మనం కూడా చిన్నప్పటి నుంచి కూడా టెక్స్ట్ బుక్ చదివే నాలెడ్జ్ తీసుకున్నాం, అంతేకాని వెన్ మనం ప్రజెంట్ చేస్తున్నప్పుడు మన కామన్ సెన్స్ చూసి ప్రజెంట్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ ప్లాగరిజం. ఇంకా అపోహలు పోవాలి అంటే, ఎందుకంటే చాలా మందికి ఎన్నోసార్లు చెప్పినా ఈ అపోహలు ఉంటాయి. బేసిక్ సార్దే ఒక పేపర్ అయింది సార్, మొన్న రీసెంట్గా ఒక పేపర్ పబ్లిష్ అయింది. నేను మోస్ట్ ఆఫ్ ది దాంట్లో ఏంటంటే నా రీరైట్ మొత్తం కూడా చార్జ్ ఇప్పుడు కూడా చేస్తాను. ఈవెన్ నాది కూడా ఏఐ తోటే మొత్తం మ్యాక్సిమం ఒక 70%, 75% రాసి అండర్ రివ్యూలో ఉంది. చూద్దాం అది కూడా అవుతుందని అనుకుంటున్నాము. సమ్వేర్ ఇట్ విల్ బి డన్.
ఇంకా మీకు క్లారిటీ కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి ఇచ్చానండి చాట్ జీపీటీకి పలానా దాని మీద ఇలాగ ఒక సెంటెన్స్ రాయని ఇచ్చాను. వాట్ ఈస్ ద గ్యారంటీ దట్ నేనేమో ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గరికి వచ్చాను, సార్ నాకు ఇది ఇంగ్లీష్ రావట్లేదు సార్, కొంచెం ఒక సెంటెన్స్ రాసి పెట్టండి అని అడుగుతాను. మీరేమో రాశారు ఓకే రామ వెంట్ టు ఫారెస్ట్ అని రాశారు. నేను చాట్ జీపీటీకి అడిగాను, చాట్ జీపీటీ కూడా ఏమిచ్చిందంటే రామ వెంట్ టు ఫారెస్ట్, ఇద్దరు ఒకేలాగా ఇచ్చారు కదా. ఇప్పుడు నన్ను చాట్ జీపీటీ అయింటే ఎట్లా? ఇప్పుడు హ్యూమన్ది చాట్ జీపీటీది మ్యాచ్ అవ్వచ్చు కదా ఒకసారి. దట్ ఈస్ ద లాజిక్ అనమాట. అందుకనే చాట్ జీపీటీది ఎవరు తప్పు పెట్టారు, బట్ యూ హ్యావ్ టు మెన్షన్ జర్నల్లో స్పేస్ ఇచ్చున్నాడు, యూస్ చేశారా లేదా అని అడుగుతుంది, మీరు పెట్టాలి, ఎక్నాలెడ్జ్ చేయండి, చాట్ జీపీటీని ఎక్నాలెడ్జ్ చేయండి, అది దట్స్ ఇట్. సో చాలా చక్కగా ఉన్నది మనకి. ఇంకా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఏమన్నా? ఇంకా మామూలుగా అంటే సార్ వర్క్షాప్కి మాత్రం మరొకసారి ఎందుకు నేను హైలైట్ చేస్తున్నానంటే హ్యాండ్స్ ఆన్ వర్క్షాప్. ఇప్పుడు ఏదైతే పిల్లలు నేర్చుకుని ఉన్నారో చాలామంది ఫ్యాకల్టీలు నాకు తెలిసి ఆశ్చర్యపోయే ఉంటారు, పిల్లలు ఇలా రాస్తున్నారు ఏంటి అనేది అయితే ఆశ్చర్యపోయి ఉంటారని మా ఎక్స్పెక్టేషన్. కొంత పర్సంటేజ్ ఆఫ్ పిల్లలు అంటే ఆ టెంప్లెట్ని ఫస్ట్ ఫ్యాకల్టీ నేర్చుకుంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్స్కి వెళ్తున్నాము చెప్తున్నాము, అది ఓకే నైజం. బట్ ఈవెన్ దెన్ ఈసీఈ డిపార్ట్మెంట్గా మీకు ఆ నాలెడ్జ్ ఉంటే ఇంకా బెటర్. సో అందుకని ఫ్యాకల్టీ కోసం ఆ వర్క్షాప్ పెడుతున్నాము, డిజైన్ చేసి పెడుతున్నాము. దయచేసి ఎవరైనా ఉంటే పాయింట్ ఏంటంటే మీ మీద అన్ని తెలిసిన వాళ్ళం అయితే కాదు సార్, మాకు మిడిమిడ్ నాలెడ్జ్ ఉంటుంది, వీ డోంట్ నో ఎవ్రీథింగ్. బట్ అదేంటంటే ఇంటరాక్షన్ పెట్టుకుందాం. ఇట్స్ నాట్ లైక్ వర్క్షాప్ వన్ సైడ్ డెలివరీ. మేము ఏదో ఖచ్చితంగా ఒకటి గ్యారంటీ ఇస్తాం ఏంటంటే వర్క్షాప్ నుంచి టేక్ అవే ఉంటుంది, అదైతే మేము గ్యారంటీ ఇస్తాం. ఖచ్చితంగా ప్రతి ఫ్యాకల్టీకి టేక్ అవే ఉంటుంది, టేక్ అవే టు హోమ్ అనేసి ఉంటుంది, అది మేము గ్యారంటీ ఇస్తాం. వర్క్షాప్లో ఇన్వాల్వ్ అవ్వండి. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ R&D 4-1 క్లాసెస్ అయితే ఏవైతే ఉన్నాయో మొన్న బాగానే అటెండెన్స్ అంతా బాగానే ఉంది, కొంచెం సీరియస్గా ఆయా క్లాసెస్కి అయితే పంపించండి, అదైతే ఒకటి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంతే సార్. సో చూసారు గారు, ఇదండి మన R&D ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ టెక్కలి ఐతం కాలేజ్ ఒక R&D సెల్. దాని యొక్క డిస్కషన్స్, వాళ్ళు వర్క్ చేసే విధానం, అలాగే దాని అవుట్కమ్ గురించి మనం తెలుసుకున్నాం. అలాగే ఇంకా ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ పోస్ట్ యువర్ కామెంట్స్ ఇన్ కామెంట్ బాక్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీస్.